పేదవాడికి ఎప్పుడైతే ఇల్లు ఊలగొడుతున్నాడో ఉన్నవాడిని కూడా కూల్చేయాలి. ఉన్నవాడు మళ్ళీ కట్టుకోగలుగుతాడు. పేదవాడు కట్టుకోలేడు. పేదవాడికి మళ్ళీ ఇల్లు ఇవ్వాలి, ప్లస్ లేదా స్థలం ఇవ్వాలి, అతను ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంటే భరించాలి. పేదవాడు కట్టుకుంటే మాత్రం ఉన్నవాడికి మాత్రం ఇవ్వాలి, ఆస్తులు జప్తు చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేసిండ్రు, ఈ పేదవాళ్ళు తెలియక కూడా చేసిర్రు. వాళ్ళకి ఏదో ఒక గూడు కావాలని చెప్పి ఉద్దేశంతో. అంతేకాకుండా మన హైదరాబాద్లో ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రంలో లేరు, 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల నుంచి ఉన్నారు. గుజరాతీలు ఉన్నారు, మహారాష్ట్రలు ఉన్నారు, యూపీ, బీహార్, ఒరిస్సా, ఎక్కడెక్కడి నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి వలస ఉన్నారు. పాపం వాళ్ళంతా కూడా ఏదో గుడిసెలు వేసుకుని బతుకుదామని చెప్పి చూస్తారు. అప్పుడే అధికారులు డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి ఆ స్థలం ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుంటుండే. ఇప్పుడు చూడండి పరిస్థితి ఏమైంది. ఇప్పుడు ఒక వారం రోజుల్లో కానీ ఇదే వర్షం వచ్చినట్టయితే, తుఫాన్ వచ్చినట్టయితే హైదరాబాద్ అల్లకల్లోలం. మున్సిపల్ శాఖ చాలా తీవ్రంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? గతంలో ఏం చేసిండ్రు? వాళ్ళు నాలాల నుంచి నీళ్ళు పోయే అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ వర్షం పడండి, ఇక్కడ నీళ్ళు నిండిపోతాయి, మనం నిలబడలేము. ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి? అధికారులు నిర్లక్ష్యమే 100%. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దీని మీద విపరీతమైన చర్య తీసుకోవాలి. హైడ్రా ఉన్నది కదా, పేదవాళ్ళకు కాదు, ఉన్నత వర్గాలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ కోసం ఈ హైడ్రా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా చేసినట్లయితే హైదరాబాద్కి చాలామంది వలస వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తారు. మనం ఇక్కడ రావడం లేదు, పబ్లిక్ కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో నీళ్ళు వచ్చినాయి అనుకోండి మొత్తం నిండిపోతాయని భయం వచ్చేస్తుంది. హైదరాబాద్ ఎంతసేపు అంటే ఎంత మెట్రోపాలిటన్ సిటీ అంటే ఇది మొత్తం మన దేశంలో ఐదవ ముఖ్యమైన సిటీ ఇది. దీన్ని మనం ఎంత అద్భుతంగా తయారు చేసుకుంటున్నాం. ఎందుకు తయారు చేసుకుంటున్నాం? అధికారుల వల్లనే, కేవలం అధికారుల వల్ల. మేము స్థానికులుగా చెప్తున్నాం, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళగా చేస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి 60 years వచ్చినాయి నాకు ఈ రోజు వరకు కూడా. ఈ రోజు వరకు మేము చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మీరు చూడండి, ఈ చాదరఘాట్ కూడా మొత్తం అంతా కబ్జా అయిపోయింది. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీపిచ్చేసే వాళ్ళకి ఇల్లులు ఇవ్వండి. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? పైసలు ఖర్చు పెట్టండి. ఆ మొత్తం వల్ల ఇల్లు తీసి వాళ్ళకి మంచిగా ఒక ఇల్లుగా కల్పించినట్టయితే వాళ్ళు మొత్తం తీసేస్తారు. ప్రహారీ కూడా కట్టండి. మీకు నీళ్ళు ఫ్లోట్ కావు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాయి, ఇప్పుడు ఇంకొక 2 ఇంచులు పోతే ఇగో ఇక్కడికి వస్తాయి, ఇగో అంతకు వెళ్ళిపోతాయి, ఆ షాపులు మొత్తం మునిగిపోతాయి. వాట్ ఈస్ దిస్? చాలా బాధాకరం ఇది. మనం అందరం తీవ్రంగా ఖండించాలి, ముఖ్యంగా యువత ఖండించాలి. ఎందుకంటే రేపు రాబోయే తరం ఇది. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతున్నది హైదరాబాద్లో. మరి పాపులేషన్ తగ్గట్టుగా మనకు వనరులు ఉండాలి కదా.